హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శేషానైలాస్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై చేశానండి. పెద్దల నుంచి పిల్లల దాకా కూడా ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా అయితే తింటారు. కాకరకాయ అంటే భయపడే వాళ్ళు అడిగి మరీ వేసుకుని తింటారండి. ఇలా మనం చేసుకుంటే 1 నెల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై నేను ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను. ఈ ఫ్రై కోసం నేను 30 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని పొడితో పాటే ఫ్రై చేస్తా అండి. అందుకని శుభ్రంగా 2 సార్లు కడిగి కాకరకాయలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న కాకరకాయలను మనం రౌండ్స్గా అయితే కట్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కాకరకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం కాకరకాయలను అన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కాకరకాయ పొడి నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా ఎండకి ఆరబెట్టాలండి. సమ్మర్ అయితే 2 అవర్స్ సరిపోతుంది. అదే వింటర్ సీజన్లో చేసుకుంటే ఒక హాఫ్ డే వరకు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా అయితే చూసుకోవాలి. ఇలా ముక్కలకు అస్సలు తడి ఉండొద్దు. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వేపుడు పప్పు వేస్తున్నాను కొద్దిగా. ఆ వేపుడు పప్పును కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే పొడిగా వస్తుందండి. అందుకోసమని వేపిన పప్పును కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపుని, అలాగే 3 స్పూన్ల వరకు కారం అండి. నేను తీసుకున్న స్పూన్తో 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఎండకు ఆరబెట్టినవి, వాటిని తీసుకుని స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న ముక్కలు 3 ట్రిప్పుల కింద అయితే ఫ్రై చేస్తున్నానండి. కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రై అయితే చేసేయకండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. మరీ ఫ్రై చేసేసిన క్రిస్పీగా అయిపోతాయి, బాగోవు. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే బాగుంటాయి. ఇలా మొత్తం ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి. మనకి ఒకసారి చెక్ చేసుకుంటే మరీ ఇలా డీప్ ఫ్రై అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. సరిపోతాయండి. ఇలా వేపుకుంటే సరిపోతాయి. మొత్తం ముక్కలన్నిటిని కూడా వేపేసుకోవాలి. అలానే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని ముక్కలు ఉండిపోయినాయి కదా కాకరకాయ ముక్కలు, వాటిని కూడా వేసేసుకుని సేమ్ అలానే ఫ్రై చేసి తీసేయాలి. ఇలా మొత్తం కాకరకాయ ముక్కలను వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నిటితో, ఈ పొడిని కాకరకాయ ముక్కలు వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా పట్టించేలా ముక్కలకి పొడి అంతాని ఇలా మొత్తం కలిపేస్తే మనకి కాకరకాయలకి అస్సలు చేదన్నదే ఉండదండి. ఇలా మొత్తం ముక్కలకి పొడంతా పట్టించేసిన తర్వాత మనం ఒక గాజు కంటైనర్లో కనుక దీన్ని స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు మనకి పాడవకుండా ఉంటుందండి. ఏంటంటే ఈ ఫ్రైకి ఎండలో ఆరిన దాన్ని బట్టే మనకి తడి లేకుండా చూసుకుంటేనే ఖచ్చితంగా ఈ పొడి నెల రోజులు నిల్వ ఉంటుంది. లేదు ఏమాత్రం తడి ఉన్నా ఫంగస్ కింద వచ్చేస్తుంది. ఇలా
గాజు కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. కాకరకాయ తినము వద్దు అనే వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అడిగి మరీ తింటారు ఈ ఫ్రైని అయితే. పిల్లల కానించి పెద్దల వరకు బాగా ఇష్టపడి తినే కాకరకాయ వేపుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.